విషయంలో గొప్ప సైన్యముగా ఉన్నారు. ఆనాడు గొప్ప స్త్రీని చూసినట్టయితే అందరూ కూడా దెబోరా మంచి ప్రవక్తి. ఆమె ఎంతగానో దేవుని వాక్యములు ఒదిగి గొప్ప సైన్యాన్ని జయించినట్టుగా మనం చూస్తాం. అలాగే ప్రతి విషయంలో కూడా మనం గొప్ప సైన్యముగా ఉండాలంటే మనం ఈ దేనితో పోరాడాలి? వాక్యమైన ఖడ్గాన్ని చేత పట్టుకుంటే అది గొప్ప సైన్యం. మనకు ఒక ఆధారం, మన దేనికన్నా ఒక పనికి వెళ్తాము ఆయుధం లేకుండా, ఒక తోటకే కావచ్చు, ఎక్కడికైనా వెళ్తే ఆయుధం లేకుండా మనం వెళ్ళగలమా? అది మనకి సాధ్యం కాదు. అలాగే దేవుని సన్నిధికి వచ్చి వాక్యమైన ఖడ్గాన్ని చేత పట్టుకుని సైన్యముగా మనం ముందుకు వెళ్ళినప్పుడు, ఏదైనా మనకి ఎదురుపడినప్పుడు దాన్ని మనం జయించగలుగుతాం. గొప్ప సైన్యముగా ఉన్నారంటే సైన్యంగానే ఇక్కడ ఒక స్త్రీ మనకు ఇక ఉపదేశిస్తుంది. ఇక్కడ తల్లిని చూసాము, కుమారుడికి ఏ విధంగా నడవాలో ఉపదేశించింది. అలాగే ఇక్కడ స్త్రీని గుణవదైన భార్య దొరికిట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము ఎంత విలువైనది! దేవుడు భార్యని ఒక ముత్యముతో పోల్చాడు. అది చూపుకి రమ్యంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఎంతో కాంతినిస్తుంది. అలాగే మన గృహంలో మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలో, ఒక ముత్యం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా స్త్రీ ఉండాలని. గుణవతైన భార్య, గుణవత అంటే మంచి లక్షణాలు. మంచి లక్షణాలు ఏ బిడ్డలు ఉంటాయి ఆమెను అది ముత్యము కంటే ఎక్కువ దేవుడు ఆమెను పోల్చాడు. అలాగే కింద చూసినట్టయితే ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మకించాను. ఎలాగ నమ్మకించాడు? ఇది మనం పాయింట్ చేసుకోవాలి. ఎలాగంటే నా యొక్క భార్య ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. ఆమె ఎందు నేను నమ్మిక ఉంచాను. ఎలా ఉంచాడు నమ్మిక అంటే ఆమె ప్రవర్తన ఎందు, గుణమయందు నమ్మిక ఉంచాడు. ఆమె ప్రవర్తన ఎలా ఉన్నదని నమ్మిక ఉంచాడు. ఆమె యొక్క స్త్రీ ఏ విధంగా కట్టబడాలో ఆ విధంగా ఆమె కట్టబడింది కాబట్టి, తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంది కాబట్టి, ఆ విధంగా దేవుని సన్నిధిని ఏ విధంగా వర్ధిల్లుతుందంటే యెహోవా యందు భయభక్తి గల స్త్రీ కొనియాడబడి. కింద చూసినట్లయితే అధ్యాయంలో కొనియాడబడుతుంది. కొనియాడబడి ప్రతి విషయంలో, ప్రతి పనులు, అది బయట పని ఏంటి, ఇంటి పనులు అంటే ప్రతి విషయంలో కూడా ఆ స్త్రీ కొనియాడబడినట్టుగా ఉంటుంది. అలాగే ఆమె పని విషయంలో ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచాడు. ఇది నా యొక్క భార్య ఏ విషయంలోనైనా దేవుని యందు శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, గుణవతి కలిగి ఉన్నది కాబట్టి ఆమె ప్రవర్తన విషయంలో, ఆమె ప్రతి విషయంలో యొక్క నమ్మకము తన భర్తకు కలిగింది. అలాగే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన వరుడుగా వస్తూ వధు సంగమగా సిద్ధపడి కలిగిన స్త్రీగా మనం ఏముండాలి? ఆయన యందు మన గుణ లక్షణాలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, గుణవతైన భార్య అంటున్నాడు. అలాగే తన భర్త తన స్త్రీ పట్ల ఏ విధంగా నమ్మకం కలిగి ఉన్నాడో మన తండ్రి అయిన యేసయ్య కూడా ఆ విధంగా మన పట్ల ఒక నమ్మిక ఉంచాలి. యొక్క సన్నిధిలో ఏ విధంగా స్త్రీ యొక్క భర్త విషయంలో ఏ విధంగా ఉందో దేవుడు కూడా మనం చూసినప్పుడు మన గుణము మంచిగా ఉండాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి. ఆయన యందు నమ్మిక విషయంలో మనము ఆయన మనల్ని ఎంతగానో నమ్మిక, నా బిడ్డ నన్ను ఎంతగానో విశ్వాసించింది, నన్ను ఎంతగానో ప్రార్థించింది, నన్ను ఎంతగానో స్థుతించిందని ఒక నమ్మకం దేవుడు మన పట్ల కలిగి ఉంటాడు. అలాగే ఆమె పెనుబట్టి ఆమె యందు నమ్మిక ఉంచెను, అతని లాభప్రాప్తికి వెలితి కలుగుదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతను మేలు చేయదు కానీ కీడేమి చేయదు. చూడండి, ఆమె విషయంలో ఒక నమ్మకం కలిగి ఉన్నాడు. నా భర్త విషయం నేను నమ్మకం కలిగి ఉన్నాను కాబట్టి నేను అతని ప్రతి విషయంలో కూడా అతని లాభప్రాప్తికి వెలితి కలుగుదు. ఆమె మేలు చేయదు కానీ కీడేమి చేయదు. ఎదుటి వారికి సహాయపడే వ్యక్తిగా ఆమె ఉంటుంది. ఏ విధంగా అంటే ఆయన పని విషయంలో ఆమె యొక్క సహాయకురాలిగా ఉంటుంది. అలాగే అతను కష్టపడుతున్నాడని ఈమె కష్టపడకుండా కాకుండా ఈమె కూడా ఆయనకి సహాయం చేసే విధంగా ఉంటుంది. ఒకరికి మేలు చేసే విధంగా ఉంటుంది. ఈమెకు వచ్చిన లాభప్రాప్తి విషయంలో ఇంకొకరికి మేలు చేసే విధంగా ఆమె ఇక్కడ ఉంటుంది. అలాగే దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు ఇది ఒక పాయింట్ తీసుకుంటే, దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇస్తున్నాడు ఒక పెనిమిటి లాగా. పెనిమిటికి ఆమె ఏ విధంగా లాభప్రాప్తి ఉందో దేవుని సన్నిధిలో మనం నమ్మిక ఉంచినప్పుడు, ఆయన మనకి ఇచ్చినప్పుడు మనం ఒకరికి మేలు చేయాలి, కీడు
ఏమాత్రం చేయకూడదు. దేవుడు మనకి ఇచ్చిన పట్ల దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఒకరు నేను సాయం చేయాలి అనే ఒక ఆలోచన మనం ఉండాలి. ఇక్కడ భార్య కోసం ఉంది, భర్త కోసం ఉంది. అలాగే దేవుని కోసం, దేవుని సన్నిధిలో ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలో, ఒక భార్య భర్త పట్ల ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఇక్కడ రాయబడి ఉన్నది. నేను ఈ వాక్యం అసలు జ్ఞానించలేదు. నేను చదువుకుంటే నాకు చదువుకున్నప్పుడు అలా జ్ఞానించుకుంటాను. అదేవిధంగా నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను. నేను అసలే ఉదయకాలం చదివాను, మరి ఇప్పుడు వరకు నేను బైబిల్గా తెరవలేదు. దేవుడికి జ్ఞానంతో నేను చెప్తున్నాను. దేవుని సన్నిధి నేను ఒకటి అడుగుతాను, నీ ఆత్మ సహాయం నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, ఇదే నాకు అది కావాలి, ఇది కావాలి. అయ్యి ఏది అవసరమో ఆయన తెలుసు, అది తప్పనిసరిగా ఇస్తాడు. ఎన్నో బాధలు ఎన్నో దేవుడు సహాయం చేస్తున్నాడు. మన అవసరతలు ఆయనకి ఎరగడా, ఆయన మన నమ్మకం ఉంచాలి. అప్పుడు దేవుడు మనకు అన్నీ వేరు చేస్తాడు. ఇంకా చూసినట్లయితే ఆమె తన బ్రతుకు దినములన్నీ అతను మేలు చేయదు కానీ కీడేమి చేయదు. ఆమె గొర్రెబొచ్చిన అవసరాలను వెదకును, తన చేతులార వాటితో పని చేయను. చదవండి కింద. చాలా ఇక్కడ చూస్తే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. చీకటితోనే లేచంటే తెల్లవారుజామున 3 నుండి 5 గంటల వరకు చేసిన ప్రార్థనక దేవుని సన్నిధికి ఖచ్చితంగా వెళ్తుందంట. నా జీవితంలో నేను చూశాను కాబట్టి అది దేవుడు గొప్ప కార్యం చేయాలి అక్కడ. ఎందుకంటే చీకటితో అంటే అక్కడ నిశ్శబ్దం అనేది ఉంటుంది. దేవుడు తెల్లవారుజామున వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి చీకటితోనే లేచి ప్రార్థన చేశారు కదా. ఆ స్తంభానికి ఒక నిశ్శబ్దము, ఎవ్వరు తిరగలేని శబ్దం కాబట్టి, లేని టైం కాబట్టి, అప్పుడంటే మనము ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక హృదయంతో దేవుడితోనంట మనము చక్కగా ఒక నిశ్శబ్దం టైంలో ఏ సౌండ్ లేనప్పుడు ముఖాముఖిగా అందుతో మాట్లాడే సమయం అంటది. నేను దైవ సేవలు చెప్తున్నాను, నువ్వు ఆయనతో మాట్లాడుకోవచ్చు, నీ విన్నపములు ఆయన చెప్పుకోవచ్చు. చీకటిలో లేచి ఆమె పనివారికి భోజనం సిద్ధపరచను అనేది ఉంటుంది. అలాగే భోజనం అంటే ఈ యొక్క చీకటిలో లేచి ప్రార్థన సిద్ధం చేసుకుంటుంది. అలాగే వాక్యము ఏ విధంగా ఆమె చదవాలో, ఏ విధంగా ధ్యానించాలో, ఇక్కడ ఆహారం చూసినట్టు వాక్యము ఏ విధంగా సిద్ధపరచాలో, తన ఇంటి వారికి ఏ విధంగా సిద్ధపరచాలి. చీకటితోనే కొంతమంది స్త్రీలు లెగుతారు, కొంతమంది లేగరు. కానీ మన శరీరం బలహీనత బట్టి కొంతమంది లెగుస్తారు, కొంతమంది లేగరు. అయినా అంట ఒక టైంలో మనకు మెలుగు వస్తుందంట. అది ఏ టైం అంటే 3 గంటల నుంచి ఏ టైం అయినా 5 గంటల్లో మెలుగు వచ్చినప్పుడంట దేవుడే వెన్ను తిట్టి లేపినట్టుగా ఉంటుందంట. అది దేవుని వాక్యానుసారంగా నడిచిన వాళ్ళకి అది అర్థమవుతుంది. లోకానుసారం మనుషులకి అదే అర్థమవుతుంది. దేవుడు లేచి ప్రార్థన చేసుకో, నీకు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీన అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? నాకు శక్తి సరిపోవట్లేదు నేను ప్రార్థించడానికి అన్నప్పుడు నువ్వు వేకు నుంచి ప్రార్థన చేసి ఒక సిద్ధము చేసుకోవాలి. ఒక ఆహారాన్ని, వాక్యమైన ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. నీ ఇంటి వారికి రక్షణ కొరకు వాక్యం సిద్ధం చేసి ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబం ఎంతో ఆశీర్వదింపబడుతుంది. వేకునే దేవుని నాట వెలగాలంట. వేకుని వెలిగినప్పుడు ఆయన సందరూ ఎన్ని దీవెన ఆశీర్వాదాలు ఉన్నాయో కిందకి చూద్దాం. సిద్ధపరచుము ఆమె పనికెత్తులను బెత్తమానగా పని. అక్కడ ఆమె సిద్ధపరిచింది పనికెత్తలను అంటే కొంతమంది స్త్రీలను పిలుచుకుని నేను నా ఇంటి వారిని సిద్ధపరిచాను. ఈ విధంగా నేను కూడా మీ ఇంటి వారి కొరకు అనేక మంది తను సిద్ధపరిస్తేనే సరిపోదు, కానీ అనేక మంది బిడ్డను పిలుచుకుని వారు కూడా భత్యము ఏర్పరిచారు. అంటే పని. నేను ఒక్కదాన్ని వెళ్ళి దేవుని సన్నిధిలో పరిచారం చేస్తే సరిపోతుందా అని ఆమె ఆలోచించుకోలేదు. ఏ విధంగా అంటే నాతో కూడా అనేక మంది సహవాసం చేస్తే
ఆ యొక్క పని ఆశీర్వదింపబడుతుంది, ముందుకు వెళ్తుంది. ఒక్కరైతే మనం చేయగలమా? చేయలేము. ఒకరిద్దరు చేసి దేవుని శుద్ధిస్తే సరిపోదు, కానీ అనేక మంది రావడానికి మనము ప్రార్థన చేయాలి. ఇంకా రావడానికి ప్రార్థన చేయాలి. బారకలి ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏదో వచ్చాంలే చేసాంలే వెళ్ళిపోదాం అన్నది కాదు, కానీ ఒక దేవునితో బతిమలాడాలి. ఒక బిడ్డ ఏదైనా అవసరమైతే తల్లిదండ్రులు ఏ విధంగా బతిమలాడుకుంటారో, నాకు ఇది కావాలని దేవుని సంగతి అలా బతిమలాడుకోవాలి. ఎస్తేరు కోసం చెప్పారు, హజ్రా కోసం, నెహెమ్యా కోసం చెప్పారు. లాస్ట్ దినాన్ని ఎవరన్నా ఉపవాసం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు దేవుడు ఈ పాయింట్ తీసుకొని మనం ఎన్నామో వెళ్ళిపోయి చేస్తామన్నది కాదు, కానీ వచ్చే సంవత్సరం నేను ఈ సంవత్సరం ఏం చెప్పానని ఆయన అడుగుతారు. అవి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా మనం ఉపవాసం అంటే ఏ మేలు పొందుకుంటాము. ఉపవాసం ఉన్నప్పుడు ఏంటి? ప్రతి బంధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడి మోయి తీసివేయట, ఇంకా ఉన్నాక చాలా దుర్మార్గుడు కట్టిన కట్టలను విప్పుట. అలాగే ఇవి కొన్ని మనం జ్ఞానించుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా బద్దలవుతాయి. ఉపవాస ప్రార్థననే కార్యాలు జరుగుతాయి ఏదైనా సరే. ఈమె అనేక మంది బిడ్డనే తీసుకొచ్చి వారు కూడా పని సిద్ధం చేసేది. మనం కూడా అనేక వారి కోసం ప్రార్థన చేసే వారి నుండి మనం అందరూ కూడా పనిచేసి దేవుని తోట ఒక ద్రాక్ష వలివలే ఉండాలి. దేవుడు భార్యను ఏ విధంగా పోల్చాడు? నేను నిజమైన ద్రాక్ష వల్లి, నా తండ్రి వ్యవసాయం. తర్వాత ఏమో నీ భార్య నీ భోజనం నీ పిల్లల వల్లి. 128 చూడండి. భార్యని ఏ విధంగా దేవుడు పోల్చాడు, స్త్రీని ఏ విధంగా దేవుడు పోల్చాడు. ఆ విధంగా మనం ఉన్నట్లయితే అది చాలా నీ భార్య ఒలివ మొక్కల వలె ఉంటుంది, ద్రాక్ష వల్లి వలె ఉంటుంది. భార్య ఫలించినప్పుడు కుటుంబం చాలా ఆశీర్వదించబడుతుంది. భార్యను బట్టి కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. బిడ్డలు కూడా ఒలివ మొక్కల వలె. ఒలివ మొక్క కంట సాములేనంట, అది ఎప్పుడు సిగిరిస్తూ ఉంటుందంట. నోవహ దినములను ఒలివ మొక్కని పౌరం తీసుకొచ్చిందా లేదా? తీసుకొచ్చిందా? అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దానికి సాగుందా? 150 రోజులు రేయింపగలు వర్షం కురిసినప్పుడు మొత్తం సమస్తం శూన్యమైపోయినప్పుడు ఒక ఒలివ చెట్టు మాత్రమే చివర తీసుకొచ్చింది. దానికి ఏంటి? దానికి సాగులేదు. ఆ విధంగా నువ్వు ద్రాక్షవల్లి వల్ల అయితే నీ భార్య ద్రాక్షవల్లి, నువ్వు ఒక తోట. తండ్రి మనకు తోట అయితే మన భార్యలు కాబట్టి ఆయనకి ఒక ద్రాక్షవల్లి వల్ల మనం అంటుకున్నాం అంటే మన పిల్లలు ఒలివ మొక్కల వల్లే దేవుని సన్నిధిలో ఎదుగుతారు. ఆ విధంగా మనం కూడా ఇక స్త్రీని చూసుకుంటే ఏ విధంగా తన భర్త పట్ల ఎలా ఉందో, తన ఈ యొక్క పనివారి పట్ల ఎలా ఉందో, తన కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకుందో ఈ యొక్క స్త్రీని మనం చూస్తున్నాం. గుణవతైన స్త్రీ, ఒక ద్రాక్షవల్లి అంటుకట్టుకుంటే అది ఎంతగానో ఫలిస్తుంది. ఒకప్పుడు ఎంగొలితో ద్రాక్షవల్లి ఉంటుంది, చాలా మంచి ఫలాలు చక్కగా చాలా శ్రద్ధగా చూసేవారు. ఇప్పుడు అంటే తీసేస్తారు, కానీ అది చాలా మంచి మంచి ఫలాలు ఫలిస్తే అది ఏమో నాకు పైకి వెళ్ళినప్పుడు అలా చూసినప్పుడు నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఎవరింట్లో నేను అలా చూడలేదు. ఒక ద్రాక్షవల్లి ఎలా తెలిసి ఏదోని తోటలో ద్రాక్షవల్లి, ఏదోని తోటలో ఉన్నట్టుగా చక్కగా మొక్కలు ఉంటాయి. నాకు చాలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అలా మొక్కలు చూస్తే నాకు ఎంతో ఏదైనా తోటలోనూ అనేకమైన రకాల పళ్ళు దేవుడు చెట్లు వేసాం కదా, అలాగనిపిస్తుంది. చెట్టు ఉండటం వల్ల ఆశీర్వాదం. అది తెలుసా? చెట్టు దేవునికి ప్రతిగా ఉన్నది. చెట్టు వాక్యానికి ప్రతిగా ఉన్నది. చెట్టు మొలిచినప్పుడు అంట వాక్యమైన నీరు పోయాలంట, ఎరువు వేసేయాలంట, ప్రార్థనానికి ఎరువు వేయాలంట, వాక్యమైన నీరు వేయాలంట. ఫలించినాక మనం ప్రార్థన చేయాలి. చెట్టు ఒక పనులంటే సాదృశ్యంగా ఉన్నది. అలాగే ఈమె చూసినట్టయితే తన పని వారికి కూడా బెత్తను సిద్ధపరిచింది. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకున్నాను. తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించింది. చూసా ద్రాక్ష తోట నేను నాటించను అని అన్నాను. పొలమును తీసుకున్నదంటే ఇది ఒక ఉదాహరణ.
ఒక సంఘాన్ని తీసుకుంది. పనికెత్తలు పిలుచుకుని ఒక సంఘాన్ని తీసుకుని ఆ పొలంలో తన పని చేస్తూ సంఘాన్ని పిలుచుకుని ఆ పొలంలో అనేక మంది కొరకు ద్రాక్ష తోటలు నాటించింది. పొలము పండేలాగా ఆమె దానికోసం ప్రయాసపడింది. నాకెందుకులని ఊరుకుందా లేదు. ఆమె ఒక పొలంలో అనేక మంది పిలుస్తుంది. ఇదే దేవుని సంఘం, అదే పొలం. మనకు అనేక వారి కోసము ప్రార్థన చేస్తున్నాము. అనేక వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వచ్చేలాగిన వారు వచ్చి దేవుని సన్నిధిలో పనిచేసేలాగిన దేవుని కొరకు మనము ఉపవాస దినములు ఏర్పరచుకున్నాము. అనేక మంది వచ్చి ఆశీర్వదింపబడతారనా లేకపోతే ఎందుకులేనా? ఆ యొక్క మీరు నమ్మితే నమ్మండి, 3 రోజుల్లో నమ్మి విశ్వాసించిన వారికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే నమ్మకం బట్టి విశ్వాసం బట్టి నీ విశ్వాసమే నీ నమ్మకమే నిన్ను స్వస్థపరుస్తానని ఫలానా స్త్రీతో చెప్పిన దేవుడు, ఆనాడు గుడ్డివాడితో చెప్పిన దేవుడు ఈరోజు మన పట్ల ఎందుకు చేయడు? చేస్తాడు. అది శ్రమ వచ్చినా ఏది వచ్చినా అది మన మీద బట్టి. మేము అక్కడ పనిచేస్తున్నాం కదా, ఒక ఆయన ఇక్కడ అడ్డుకుంటాడు. ఆయన అన్నాడు వాళ్ళ తల్లి కంట పాపము ఈ పాలు ఆపరేషన్ అయిపోయిందని 3 నెలలు బెడ్ రెస్ట్ అంట. తన భార్య అక్కడ ఉంది. ఆయనకు ఒక అన్యుడు ఆయనకు కొన్ని శ్రమలు వచ్చినాయంట. నేను బయటకు వెళ్ళినప్పుడు ఆయన చెప్తుంటే ఒక అన్యుడు ఎలా మాట్లాడాడా అనిపించింది నాకు. దేవుని అక్కడ పెట్టిన నిజంగాలలో ఎలాగా మన ఊళ్ళు అన్ని తెలిసిందే గురించి పాట పాడతారు. గంభీరంగా పాట పాడతారు. అక్కడ ఆడిచిపోతారు, ప్రార్థన చేస్తారు. ఆయన నాకు భయమేలా నా యేసయ్య పాడతారు కదా, ఆ పాట ఎంతో కొల్లు ఇలా మూసుకుని ఒక అన్యుడు దేవుడు సిద్ధించే ఆశ్చర్యంగా ఉంది మనకు. అంటే తల్లి విషయంలోనూ ఏంటి రమ్య గారు మీరు ప్రార్థన చాలా బాగా చేస్తారండి, పాటలు కూడా చాలా బాగా పాడతారు. నాకు ఈ శ్రమ వచ్చిందండి. అది శ్రమ మన వెలిగే కదండి. ఒక అన్యుడు అంటాడు మన వెలిగే కదండి ఏదైనా అన్నాడు. ఎందుకంటే అక్కడ దేవదర్శనం కొద్దిగా జరుగుతుంది ప్రార్థన. ఒక అన్యజనులు చక్కగాను అందరికీ 2 వేసి వచ్చినారు, 3 వేసి వచ్చినారు సమ్మంటారు. ఒక విషయం ఎంత బాగా జరుగుతారో. నేను మన సంఘంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పక్షాన నాకు నిజంగా ఆశ్చర్యంగా చెప్తారు. కాదు ఎంత బాగా జరుగుతారు. అలాగే మనం కూడా ఇక సంఘం కట్టుబడాలన్నా ఉపవాస ప్రార్థన ఎంత చాలా బాగా జరిగింది. నా దృష్టిలో అయితే చాలామంది కూడా వచ్చారు. చాలామంది కన్నీటి గొంతుతో ప్రార్థన చేశారు. రోదన చేసే స్త్రీలను పిలవనప్పుడు, తెలివిగల స్త్రీలు పిలవనప్పుడు అని ఏ విధంగా మనము అడిగామో అనేక సార్లు మన దేవుడి సందులో అడిగాము. అదేవిధంగా గమన దేవుడు 3 రోజులు పలహారం కోసం కాదు, భోజనాల కోసం కాదు, కానీ చక్కగా మనకి సంఘాన్ని సమకూర్చుకుని చక్కగా జరిగించాడు. అనేక మంది ప్రేరేపణ కలిగి ప్రార్థన చేస్తారు. చక్కగా అందరూ కూడా నాకు ఇది కావాలని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. ఆయన కన్నీళ్ళు దాటిపోయే దేవుడు కాదు, మనం విడిచిపోయే దేవుడు కాదు. కన్నీళ్ళు చూసి విడిచిపోయే దేవుడా, మన బిడ్డల కన్నీళ్ళు బాధపడుతుంటే మన మనసు ఎంత తల్లడిపోతుంది. అలాగే దేవుడు కూడా చాలామంది చాలా విధాలుగా ప్రార్థన చేసి నేను గమనించాను. వ్యాధులతోనే దేవా నా ప్రార్థన ఆనందించేవారు. మా ప్రార్థన శరీరం పాడపడారు కదా, ఖచ్చితంగా ఆయన ప్రార్థన సరిగ్గా కడతాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ నమ్మకం అనుకుంటుంది. అలాగే ఈ యొక్క స్త్రీని చూసినప్పుడు ఆమె ఒక పొలము కొన్నది. ఆ పొలములో ఎలాగ తన పరిగెత్తులకు భక్తిని ఏర్పరిచింది. ఏ విధంగా పొలంలో పనిచేస్తే ఆమె ఆశీర్వదింపబడ్డదో. ఇక్కడ కొంచెం పైకి రమ్మ చేతులతో ఇక్కడ ఒకసారి ఏ విధంగా అంటే తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకుని రాత్రి వేళ ఆమె దీపము ఆరుతుంది. ఇక్కడ చాలా లోతైన మర్మం ఉంది. ఎందుకంటే ఆమె యొక్క పొలం కొన్నది. ఆ పొలంలో అనేక మంది తెలుసుకుంది. అక్కడ దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఇక్కడ వ్యాపార లాభం వచ్చిందా లేదా?
వచ్చింది. ఒక పని అంటే దేవుని సన్నిధిలో ఒక పని ఆమె ఏర్పరచుకున్నప్పుడు ఇక్కడ లాభం వచ్చింది. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఏ విధంగా ఆరిపోదంటే చీకటితోనే లేచి తన ఇంటి వారి కోసము భోజనం సిద్ధపడింది. అంటే చీకటితోనే లేచి ఆమె ప్రార్థన చేసింది. వాక్యము కొరకు ప్రార్థన చేసి తన ఇంటి వారికి వాక్యము సిద్ధపరిచింది. అలాగే తన పంటని చేత పట్టుకును, తన ప్రేమతో కుదురు పట్టుకుని పడుకుని దీనులకు తన చేయి చాపును. ఏ విధంగా ఆమె చేయి చాపింది? ఇక్కడ ఆశీర్వదింపబడింది, దీనులకు చేయి చాపింది. అలాగే కింద చూస్తే తన ఇంటి వారికి చలి తగిలిందని భయపడదు. తన ఇంటి వారికి ఏదైనా వస్తుందని ఆమె భయం లేదు. ఏంటంటే ఒక నిబ్బరం కలిగి ఉంది, ధైర్యం కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉంది. నా ఇంటి వారికి ఏమైనా వస్తుందన్న భయము దిగులు లేదు. కానీ కింద చూస్తే ఆమె ఇంటి ఇక్కడ చూసినట్టయితే ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రము ధరించిన వారే. ఇక్కడ లూది అనే స్త్రీ ఉంటే పౌలు శీలలో బాధ విన్నప్పుడు ఆమె రక్షింపబడ్డది. ఆయన మాటలు విన్నప్పుడు ఆమె రక్షింపబడ్డది. తన ఇంటి వారందరూ రక్షించుకుంది. ఇక్కడ రక్తవర్ణ వస్త్రం అంటే తన కుటుంబాన్ని ఇక్కడ రక్షించుకుంది. తన కుటుంబాన్ని కూడా రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకున్నారు. అలాగే ఆమె పరుపుని సిద్ధపరచుకును. ఆమె బట్టలు చల్లని నారబట్టలు, రక్తవర్ణ వస్త్రములు. ఆమె పెనిమిటి దేశ ప్రజలతో కూడా కూర్చున్నాడు. ఎవరిని బట్టి వచ్చింది పెనిమిటికి గంట? ఆమె విశ్వాసం బట్టి ఆమె కష్టించి పనిచేస్తుంది. పనివాళ్ళని కూడా విడిచిపెట్టలేదు, దీవులను కూడా విడిచిపెట్టలేదు. ఆమె వ్యాపారం దేవుడికి ఆశించాడు. తన ద్వారా తన పెనిమిటి కూడా మంచి కనిపించింది. సామెతల గ్రంథం ఏంటంటే ఆమె కిరీటం అంటుంది, ముందు మాట ఉంటుంది. జల స్త్రీ తన పెనిమిటికి ఘనతను కిరీటం అయి ఉంటుంది. సామెతల గ్రంథంలో ఉంటుంది. అలాగే ఆ విధంగా భర్తకి ఆరుణంగానే పేరు తెచ్చింది. అలాగే ఇంకా పైపురము బలమును ఘనతను ఆమెకి వస్త్రమును. ఉండే ఒకసారి బలమును ఘనతకు ఆమెకు వస్త్రములు. బలము ఘనతకు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాల విషయమై నిద్రముగా ఉండను. జ్ఞానం కలిగి తన నోరు తెరిచును. చూసారా, ఆమెకు దేవుడు ఏమి ఇచ్చాడు? బలం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, ఆమెకు వస్త్రం ఇచ్చాడు. రాబో కాల విషయమై నిర్భరంగా ఉంటుంది. అంటే రాబో కాల విషయమై ఏది వచ్చినా కానీ ఒక నిబ్బరం కలిగి, అంటే ధైర్యం కలిగి ఉంటుంది. ఆ ధైర్యం కలిగినప్పుడు జ్ఞానం కలిగి తన నోరు తెలిసినది. దేవుడు తన పట్ల చేసిన మేలు బట్టి ఆమె నిబ్బరం కలిగి ధైర్యం కలిగినప్పుడు ఆమె దేవుడు నా పట్ల దేవుడిని మేలుని అద్భుతాలు కార్యం నా పట్ల చేశాడని జ్ఞానం కలిగి నోరు తెరిచినది. ఆమె తన ఇంటి వారి నడకను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. పని అంటే మన దేవుని సన్నిధిలో ఉన్నాము, పని చేస్తున్నాము లేదా? నువ్వు వచ్చాము, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, దేవుడిని చూపించాను. దేవుడు మనకి ఇచ్చిన తలాన్ని బట్టి మన పని చేస్తాం. నేను వాడికి చెబుతాను చెప్పాను. దేవుని పని కదా, దేవుని పని చేస్తుంది. దేవుని పని చురుకు నాకు భోజనం చేయము. ప్రార్థన చేయకుండా మనము ఏది కూడా చేయకూడదు. ప్రార్థన ముందు భోజనం ముందు చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఈ ఆహారం మాకు అనుగ్రహించినందుకు దేవానికి స్తోత్రము. ఈ ఆహారం లేకుండా అనేక మంది బిడ్డలు ఉన్నారు. కూర్చోండి, ఎందుకనగా ఆమె పని చేయకుండా భోజనం చేయదు. ఆమె కుమార్తె ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతిభత ధర్మం వారందరినీ మించినదాను. ఎవరన్నారు ఈ మాట? కుమారుడు, భర్త అన్నాడు. మనం ఇన్ని గొప్ప కార్యాలు చేసినప్పుడు దేవుడు మన పట్ల
ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఒక పనివారి విషయంలో, భర్త విషయంలో, నీ యొక్క సంపద విషయంలో, దీని విషయంలో కింద గొప్ప కార్యాలు చేస్తా కాబట్టి దేవుడు ఏమన్నాడు, ఒక అందులో పతివ్రతా ధర్మం నశించి ఉన్నారు, వారందరి దాన్ని ఇచ్చినారు. ఈ మాట మన భర్త భార్య పట్ల అన్నాడు కదా. ఇది ఎక్కడ చూసుకుంటే దేవుడు మన పట్ల అన్నాడు. దేవుడి విషయంలో మనం చేసినప్పుడు ఈ కార్యములన్నీ మనము చేసినప్పుడు ఎక్కడ గుణవంతిగా ఉంది, ఎదుటి వారికి సాయం చేసేవారు ఉంది, ఒక పని విషయంలో ఎదుటి వారికి పని అప్పగించేవారు ఉంది, ఒక ద్రవ్యం కూడబెట్టి ఒక పొలము కొన్నది, ఆ వ్యాపారం దేవుడు నియమించాడు. ఇలా ఇన్ని విషయంలోనూ ఆమె ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి కుమారులు ధన్యురాలు అన్నారు, భర్త కూడా నువ్వు ధన్యురాలు అన్నారు. అలాగే దేవుని సన్నిధిలో కుమారులు అంటే దేవుని విశ్వాసం, మన గుణము చూసి, మన ప్రవర్తన చూసి, మన పని చూసి నువ్వు ధన్యురాలు అన్నారు. అలాగే దేవుడు కూడా మన పట్ల ఎంతమంది స్త్రీలు ఉన్నారు కానీ నీ అంత ధన్యురాలు పవిత్రత కలిగి ఎవరు లేరని దేవుడు పట్ల సత్యప్రకారం తీసుకునే వారు ఉన్నారు. మనకి జీవకిరణం పొందుకోవాలంటే ఏం కలిగి ఉండాలి? రక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాస జీవితం మనము సడలిపోకూడదు. అలాగే దేవుడు మన పట్ల ఈ యొక్క ఏ విధంగా తన భర్త తన విషయంలో ఏ విధంగా నువ్వు ధన్యురాలన్నాడు, అదే విధంగా మనం దేవుని పట్ల మనము ఈ యొక్క ప్రజలు దేవుని ప్రజలు ఆ దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఫలానా ఈ యొక్క స్త్రీ ఈ విధంగా ఉన్నారని, అబ్బా ఎంత గొప్ప ధన్యత, ఎంత ఆశీర్వాదము, ఆమె ద్వారా కుటుంబం ఆశీర్వదింపబడతారని దైవ సేవకులు అంటారని ఆ విధంగా మనము గొప్ప పేరు సంపాదించుకోవాలి పూర్వతైన స్త్రీ కోసం. అలాగే కింద చూడము, వారందరూ నువ్వు నియమించిన దానివని ఆమె పెరిమిటి ఆమెను పొగడదు. ఇంతమంది స్త్రీలో నువ్వు చక్కగా పరిచయం చేస్తున్నావని దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే అందము, మోసకరము, సౌందర్యం అంటారు. కొన్ని మనం తీసుకుంటే లోకాశకి, నేత్రాశకి, శరీర దంభానికి కొంచెం దూరంగా ఉండాలంట. దేని మీద భయభక్తి కలిగిస్తుంది. ఏ విధంగా చాలా బైబిల్ గ్రంథంలో ఆది కాలంలో ఉన్నది. ఈ యొక్క స్త్రీ అంతా ఎక్కువగా అలంకార కార్యక్రమంలో ఉండాలి. చదువు చెప్పండి. అలంకరణ ఎక్కువగానే ఉండాలంటే అనుకుగా కలిగి ఉండాలంట. తగు మాత్రం అలంకరణ ఉండాలంట. తగు మాత్రం అంటే ఒంటి నిండుగా వస్త్రాలుగా కప్పుకొని చక్కగా తగు మాత్రం దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆ విషయంలో కూడా ఇక్కడ గుణవతైన స్త్రీ కోసం ఈ యొక్క వాక్యం చెప్పాలని చాలా టైం పడుతుంది. చాలా లోతైన భావాలు ఉన్నాయి. నేను కొంచెం క్లుప్తంగానే చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ అందం కోసం దేవుడు మాట్లాడాడు. స్త్రీ ఏ విధంగా ఉండాలో, భర్త పట్ల ఎలా ఉండాలో, బిడ్డల పట్ల ఎలా ఉండాలో, సంఘం ఎలా ఉండాలో, ఈ యొక్క పని విషయంలో ఎలా ఉండాలో, అందం విషయంలో కూడా లాస్ట్కి వచ్చేదానికి అందం విషయంలో కూడా ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. అలాగే ఈ అన్ని విషయంలో కూడా నువ్వు దేవునికి లోబడి ఉంది, వాక్యానుసారంగా నడుచుకుని కలవండి. యెహోవాకు భయభక్తులు కలిగి కొనియాడబడతాడు. ప్రతి విషయంలో కొనియాడబడతాడు. యెహోవాకు భయభక్తులు కలిగిన స్త్రీ, ఆ స్త్రీయే ఈ విషయంలో ఈ యొక్క 30వ అధ్యాయం ఏ విధంగా రాయబడదో ఆ విషయంలో కొనియాడబడుతుంది. ఆమెను గమనిల యొద్ద ఆమె కొనను ఆమెను కొనియాడు. చేసిన పనిని బట్టి అట్టి వానికి ప్రతిఫలం ఏదని. దేవుడు మనం చేసిన పని ఏ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, ఏ విధంగా నీ ప్రవర్తన ఎలా ఉందో దేవుడు అన్నీ కూడా ఆయన కనుగొనగేది ఏది కూడా నేను సమస్తము తేటగా
దేవుని కోసము కొన్ని దేవుని నేను చెప్పకూడదు, కానీ నేను చెప్తే వేరే విధంగా అనుకుంటాను. కొన్ని దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే మంచిది. దేవుని విషయంలో మనము ఏ విధంగా మనల్ని బట్టి మన పిల్లలకు అవసరిస్తారు. మొక్కను బట్టి కొండ వస్తుంది, కొన్ని విత్తనం బట్టి మొక్క వస్తుంది, మొక్కను బట్టి కొండ వస్తుంది. ఆ విధంగా ఆ యొక్క మొక్క ఇలా వేసినప్పుడు మనకు చిన్న మొక్క వేస్తాము, అది సాఫీగానే పెరుగుతుందని ఉందా? లేదు కదా, కొమ్మలు గిడ్డి వేస్తాయి. అలాగే మన జీవితం కూడా సక్రమంగా సాగిపోతుందని కాదు, కానీ కొన్ని ఇంటికి ఇబ్బంది సమస్యలు వచ్చినప్పుడు కూడా ఏమిటంటే మనము యొక్క మొదల్లో వేరు అనే విశ్వాసం అని వేరు ఉంటే వాక్యమని నీరు వేసినప్పుడు ఆ యొక్క చెట్టు ఏ విధంగా పలుస్తుందో ప్రార్థననే బలంగా ప్రార్థన ఎరువు కూడా వేయాలంట చెట్టు మొదలు. అలా వేసినప్పుడు యొక్క ఫలిస్తాయి. ఇటు ఇటు వెళ్ళి కొమ్మలు కూడా ఈ యొక్క మొదలకు లోబడి నడిచినట్టుగా కూడా దేవుని యొక్క వాక్యంలో ఉంది, పాత్రబద్ధంగా ఉంటుంది. ఆ విధంగా దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడంట, ఒక ఉద్దేశం కలిగి ఉంటాడంట. మనల్ని తల్లి గర్భమున పుట్టక ముందే దేవుడు మనం ఎరిగిన దేవుడు, మన కూర్చుంటా నడుచుంటా పొందుకుంటా ఏచుట సమస్తము మనకు బాగా ఎదుగున్న దేవుడు. ఈ విషయంలో కూడా దేవుని ఎందుకు భయభక్తి కలిగిన స్త్రీ ఏ విధంగా ఉండాలో, గుణవతైన స్త్రీ ఏ విధంగా ఉండాలో, భర్త పట్ల బిడ్డ పట్ల ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ వాక్యం ద్వారా దేవుడు చదివిస్తున్నాడు. అట్టి రీతిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం ఎదగాలో దేవుడు మనతో మాట్లాడాడు. ఏ విధంగా ప్రవర్తించాలో ప్రవర్తించుకోకూడదు కూడా దేవుడు మనతో మాట్లాడాడు. ఇది మీకే కాదు, నాకు కూడా వర్తిస్తుంది మాట్లాడే నాకు కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఒదిగి ఉండాలంట. ఒదిగి ఉండాలి, దేవుని సన్నిధిలో లోబడి ఉండాలి, ఒదిగి ఉండాలి. దీన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. స్త్రీ కోసం ఎలా స్త్రీ కోసం వచ్చింది. ఉత్తర పశ్చిత్రం చాలా దేవుడు గొప్ప పరిమాణం దాచించాడు. చాలా మంచి మాటలు ఉన్నాయి. అలాగే మనం కూడా వాక్యానుసారంగా నడిచే విధంగా ఉండాలని కొన్ని మాటలు దేవుడు నేర్పించి ఆశీర్వదించగా టైం ఎక్కువ తీసుకున్నాడు.